కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో డొనాల్డ్ ట్రంప్ మీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలని చెప్పి కెనడాని ఆర్థికంగా చితికివేయడానికి, ఆర్థికంగా అతలాకుతలం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ వార్ అనే పన్నాగం పండారని చెప్పి కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్కి ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, కెనడాని ఎనెక్స్ చేసేసుకుందామని చెప్పి. అందుకని ఈ మధ్యకాలంలో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రూడోని గవర్నర్ ఆఫ్ కెనడా అని పిలుస్తున్నారు. కెనడాని అమెరికాలో 51వ రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పి ట్రంప్ భావిస్తున్నారని చెప్పి అనేక సోర్సెస్ చెప్తున్నాయన్నమాట. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ నిన్న చాలా పెద్ద టారిఫ్ వారే ఎక్కువగా పెంచేశారనమాట. నిన్న కెనడా పైన, మెక్సికో పైన, చైనా పైన డొనాల్డ్ ట్రంప్ విపరీతంగా టారిఫ్లు వేశారు. ముఖ్యంగా కెనడా, మెక్సికో పైన 25% అదనపు టారిఫ్లు, అదేవిధంగా చైనా పైన దాదాపు 20% అదనపు టారిఫ్లు తీసుకొచ్చారన్నమాట. అంటే ఉన్న టారిఫ్లతో పాటు డబుల్ చేసుకుంటూ వచ్చారు అన్ని దేశాలపైన టారిఫ్లు. దీంతో కెనడా, మెక్సికో, చైనా ఇవన్నీ కూడా రిటాలియేషన్ టారిఫ్ స్టార్ట్ చేసేసారనమాట. ముఖ్యంగా కెనడా 25%, దాదాపు $30 బిలియన్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పైన 25% రిటాలియేషన్ వేసింది కెనడా. దాంతోపాటు చైనా కూడా అమెరికన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ మీద, ముఖ్యంగా చికెన్, వీట్, కార్న్, సోయాబీన్స్ వీటన్నిటి మీద ఎక్కువగా టారిఫ్స్ వేసింది. అమెరికా నిన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కెనడా ఎనర్జీ ఇంపోర్ట్స్ మీద 10% ట్యాక్సెస్, అదేవిధంగా కెనడా యొక్క రకరకాల ఇంపోర్ట్స్ మీద 25% ట్యాక్సెస్ వేసింది. దాంతో కెనడా ఇమీడియట్గా అమెరికన్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాస్మెటిక్స్ కావచ్చు, అప్లయన్సెస్ కావచ్చు, టైర్స్ కావచ్చు, ఫ్రూట్, వైన్ ఇవన్నిటి మీద కెనడా విపరీతమైన టారిఫ్లు వేసింది. ఇవన్నీ ప్రకటిస్తూ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో అమెరికా మీద చాలా ఎలిగేషన్స్ వేశారు. ముఖ్యంగా అమెరికా కావాలని చెప్పి, డొనాల్డ్ ట్రంప్ కావాలని చెప్పి ఫెంటనిల్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడారని, అసలు అది పెద్ద బోగస్ ఎలిగేషన్ అని, అన్జస్టిఫైడ్ ఎలిగేషన్ అని చెప్పారు. మనందరికీ తెలుసు, ఫెంటనిల్ అనేది చాలా చాలా డేంజరస్ డ్రగ్. చైనా వాళ్ళు కెనడా, మెక్సికో, లాటిన్ అమెరికా ఇలాంటి దేశాల నుంచి అమెరికాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ డ్రగ్ని. ఈ డ్రగ్ వల్ల అమెరికాలో యువత చాలామంది చనిపోతున్నారని డొనాల్డ్ ట్రంప్ భావించి కెనడా పైన విపరీతమైన టారిఫ్లు వేస్తున్నారు. ఇది చాలా తప్పు, ఇది పెద్ద బోగస్ ఎలిగేషన్ అని చెప్పి జస్టిన్ ట్రూడో చెప్పడం జరిగింది. దాంతోపాటు కెనడా అమెరికాకి ఇంతవరకు కూడా చాలా క్లోజ్గా ఉండేదని, క్లోజెస్ట్ ఎలై అని, కానీ కెనడా పైనే డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని జస్టిన్ ట్రూడో వాపోయారనమాట. అంతేకాదు, ఒక పక్క కెనడాని రకరకాల దేశాలను ఇబ్బంది పెడుతూ ఇంకో పక్క రష్యాను బుజ్జగిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ బుజ్జగించడానికే, పుతిన్ కోసమే డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ పక్క దగ్గర ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటూ ఇంకో పక్క పుతిన్కి దగ్గర అవుతున్నారు. పుతిన్ ఒక అబద్ధాల కోరు, ఒక మర్డరర్, ఒక డిక్టేటర్. అతన్ని క్లోజ్ చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ఈ పన్నాగాలన్నీ పన్నుతున్నారు. మా పైన ట్యాక్స్లు విధిస్తూ మేమెంత క్లోజ్గా ఉన్నా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ పుతిన్తో మాత్రం దగ్గర అవుతున్నారని చెప్పి జస్టిన్ ట్రూడో వాపోయారనమాట. మొత్తానికి అమెరికా టారిఫ్ వార్ మొదలెట్టేసింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే కెనడా పైన, మెక్సికో పైన, చైనా పైన వీళ్ళందరిపైన టారిఫ్లు వేసేస్తున్నారనమాట. దీంతో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్కి ఏం చేయాలో తోచట్లేదు. మెక్సికో కూడా 1-2 రోజుల్లో అమెరికా పైన రిటాలియేటరీ టారిఫ్స్ వేసే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఏదైతే ట్రూత్ ఉందో దానిలో ఒకవేళ గవర్నర్ ఆఫ్ కెనడా అమెరికా పైన, మా పైన కనుక రిటాలియేటరీ టారిఫ్స్ విధిస్తే ఇంకా ఎక్కువగా తీవ్ర పరిణామాల్లో టారిఫ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ట్రంప్ ఆల్రెడీ నిన్న ట్రూడోని బెదిరించారు కూడా.